నా పేరు నారాయణరావు. నేను హైదరాబాద్లో ఉంటాను. నేను సుబ్బుల్ గారి అబ్బాయిని. ఎందుకంటే నేను మా అమ్మ ద్వారానే మాస్టర్ గారి యొక్క పరిచయం ఏర్పడింది. సో మాస్టర్ గారితో అనుబంధం ఎలా మొదలైంది అంటే, ఫస్ట్ టైం మాస్టర్ గారిని చూసినప్పుడు గురువులకి వీళ్ళు ఇలా ఉంటే ఎవరు తిండి పెడతారు, ఎలాగ వీళ్ళ యొక్క జీవనం సాగుతుంది అని. కానీ ఆయన ఆ రోజు చెప్పింది ఏంటంటే, మీరు నా మనసులో ఉన్నదానికి సమాధానంగా చెప్పింది ఏంటంటే, మీకే గురువులు పెడతారు, మీరేం గురువులకి ఏమి ఇవ్వక్కర్లేదు అని. మాస్టర్ గారు ఎప్పుడూ ఒకటే మాట్లాడుతుండేవారు, అది భూమి మీద స్వర్గం, సత్యయోగ పునరాగమనం. అయితే మాస్టర్ గారి దగ్గర గమనించింది ఏంటంటే, ఆయన ఒక ఎంప్లాయ్మెంట్ న్యూస్ లాగా అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాగా ప్రకృతిలో ఉన్న పొజిషన్స్ని ఫిల్ చేసే ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని నడుపుతున్నట్టుగా ఉండేవారు. మనకి చూస్తే ఆయన ఎప్పుడూ చెప్పేది, ఆ బ్రహ్మ పోస్ట్ ఏ విధంగా సాధించాలి, ఆంజనేయ స్వామిలాగా సప్తఋషులు, దేవర్షులు, వివిధ దేవతాగణాలు, కుబేరుడు, వీళ్ళందరూ దే ఆర్ ద పోస్ట్ ఇన్ నేచర్ అనమాట. ఆ పోస్టులు సంపాదించడానికి కావాల్సిన అర్హతలు ఏంటి, వాటికి ట్రైనింగ్ ఎలా తీసుకోవాలి అనేదే ఎక్కువగా చెప్తూ ఉండేవారు. అది ఇప్పుడు కొత్త యుగం మొదలవుతుంది కాబట్టి సత్యయుగ పునరాగమనం వస్తూ ఉంది, కొత్త యుగం రాబోతుంది. సో ఈ ఓపెన్ అయిన పోస్టులకి మనల్ని తయారు చేస్తుండేవారు. దానికి తగ్గట్టుగా ఎక్కడైనా కానీ మనం స్లిప్ అయితే, కాలు జారితే, అంటే అందుకోలేకపోతే చాలా బాధపడేవారు అనమాట. ఎందుకంటే అదే అర్హతలు ఉన్న ఈ సొసైటీలో వాళ్ళు కాకపోతే, అంటే మాస్టర్ గారితో ఉన్న వాళ్ళు కాకపోతే వేరే వాళ్ళు అది జాబ్ కొట్టుకొని వెళ్ళిపోతారేమో, నాతో ఉన్నారు కాబట్టి ఇన్ని రోజుల నుంచి మీకు ఇటువంటి గొప్ప స్థానం రావాలి అని ఎప్పుడు ఆరాటపడుతూ ఉండేవారు. మాస్టర్ గారు ఇచ్చేటటువంటి ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే, ఆయన మీద డిపెండెంట్ అయ్యేటట్టు కాకుండా ఇండిపెండెంట్గా మనం స్వతంత్రంగా జీవించేటటువంటి ట్రైనింగ్ ఇచ్చేవారు అనమాట. మాస్టర్ గారు చూపించే ప్రేమ, వాత్సల్యం, ప్రొటెక్షన్ మన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కూడా దొరకకపోవచ్చు. మాస్టర్ గారు పనులు చేసేటప్పుడు ఉండే కష్ట నష్టాలని ఆయన తీసుకొని మనకు విజయ ఫలాలు ఇస్తూ ఉండేవారు. మాస్టర్ గారు మనందరికీ ఒక రియల్ హీరో, ట్రైనరు, ఒక సెక్యూరిటీ గార్డు, అండ్ మోర్ ఓవర్ ఆయన ఆయనగా చూసుకుంటూ మనం వేసే వేషాలను భరిస్తూ మనకి ట్రైనింగ్ ఇస్తూ ఉండేవారు. మాస్టర్ గారు ఎప్పుడు చెప్పేది, నేను చెప్పిన ఉపన్యాసాలని చిలక పలుకులుగా చెప్పండి, మిమ్మల్ని బస్సులు, కార్లు, ఎయిర్ బస్సుల్లో వచ్చి మరీ తీసుకువెళ్తారు, మీకు పెద్ద పెద్ద పోస్టులు వస్తాయి, లక్షలు కోట్లు సంపాదిస్తారు అని ఎప్పుడు చెప్తూ ఉండేవారు. సో అటువంటి టైం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు నిజంగా మానవ జాతికి ఒక అగమ్యగోచరంగా ఉన్న సమయం ఇది. సో మనం చేయాల్సింది ఏంటంటే, మాస్టర్ గారు చెప్పిన దాన్ని చిలక పలుకులుగా చెప్తే చాలు, మనకు అది అనుభవం అయిందా లేదా అని కాకుండా చెప్తే చాలు, మనకి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, మాస్టర్ గారు పని చేసిన వాళ్ళం అవుతాం అని చెప్తూ ఉండేవారు మాస్టర్ గారు. సో మన ఆర్కే ఫ్యామిలీకి, మాస్టర్ గారు ఫాలోవర్స్కి అందరికీ ఆయన మీద దృష్టి నిలిచి ఉండాలని ఆశిస్తూ, జై గురుదేవ్.